ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇక మరొక వార్త ఇవాళ తెలుగు పత్రికల్లో ప్రధానం కనబడింది. అభివృద్ధి ఎజెండా అని రేవంత్ రెడ్డి పాత బస్తీ గురించి మాట్లాడితే ఇక్కడ మరొకటి ఉన్నది. 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాట, రేవంత్ రెడ్డి ఉంటారా, సంపు 5 ఏళ్ల పాటు ఉంటారా, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా, చాలా రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విపక్షాలు. కానీ ఎంఐఎం మాత్రం డోకా లేదు అని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి? దీనిపైన కొంత విశ్లేషణ, హైదరాబాద్ రాజకీయాలపైన అవగాహన ఉన్న జర్నలిస్టు మధు గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అన్నగారు, నమస్కారం. గుడ్ మార్నింగ్ బుచ్చన్న. అన్న, ఇప్పుడు ఇవాళ బహుశా మీరు కూడా పేపరు చూసిండ్రు. 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. హైదరాబాద్ గుండెకాయ లాంటిదని, అభివృద్ధిలో భాగమవుతుందని అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక సినిమాటిక్ డైలాగ్ అన్నారు, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని ఆయన కూడా అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదనే దానికంటే కూడా రేవంత్ ప్రభుత్వానికి డోకా లేదు, 5 ఏళ్ళు ఆయన్ని అధికారంలో ఉంటారు, మొండి పట్టుదల ఉన్న మనిషి అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అభయం ఇచ్చినట్టు కూడా పత్రికలు రాసినాయి. ఈ సినారియోని ఎట్లా అర్థం చేసుకోవాలి? బుచ్చన్న, మనము మొదటి నుంచి కూడా చరిత్రను పరిశీలిస్తే ఈ ఎంఐఎం పార్టీ చాలా తెలివైన పార్టీ. ఎప్పటికప్పుడు ఎత్తులను వ్యూహాలను మార్చుకుంటుంటుంది. తన మనుగడ అంటే పాత బస్తీలో తన మనుగడను నిలబెట్టుకుంటూనే ఇతర ప్రాంతాల్లో విస్తరించడానికి ప్రయత్నం చేసింది మొదటి నుంచి కూడా. అంటే రజాకారు వ్యవస్థాపన నుంచి కూడా ప్రారంభం నుంచి చాలా తెలివి ఎత్తుకేసుకుంటూ వస్తుంది. ఎప్పుడు చూసినా మీరు చరిత్రను గమనిస్తే అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో రాజీపడము, మెజారిటీ ఓట్లు ఉన్న దగ్గర కూడా మైనార్టీల బలంతో అక్కడ ఎంపీగా కావడం, అంటే మైనార్టీలు ఉన్నప్పటికీ ఎక్కువ ఓట్లు లేకున్నప్పటికీ కూడా రాజీ సూత్రంతో అంటే రాజీ పడడం, కాంప్రమైజ్ పాలిటిక్స్, ఈ వెన్నుతో పెట్టిన విద్య ఎంఐఎంకు. ఇప్పుడే కాదు, సలావుద్దీన్ ఓవైసీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళకు వారసత్వంగా వస్తున్న రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకోవడము, అధికార పార్టీతో అంటగాగడం అనేది ఈ పార్టీకి మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం. కాంగ్రెస్ పార్టీతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎంఐఎంకు అంటే ముస్లింలు మైనార్టీలకు అండగా ఉండే పార్టీగా దాని పేరు ఉన్నది. సార్ ఏ సెక్యులరిజమా లేకపోతే ముస్లిం మైనార్టీలకు. అదే విధంగా ఎంఐఎం పార్టీ మొన్న మనకు యాకుత్పురా దాంట్లో కూడా అంజద్ అలీ ఖాన్ ఏది మనకు వీళ్ళకి వైర్యం చెందిన ఒక సపోర్ట్ చేయమని చెప్పిండు. కేవలం 80-90 ఓట్లతోని 100 ఓట్లతోని ఓడిపోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ తోని బాగా బలంగా నిలబడ్డది, కలబడ్డది కూడా. అన్నారు పోయినసారి బీఆర్ఎస్ గెలిపించమని బీఆర్ఎస్ కు అవుట్ రైట్ సపోర్ట్ చేసింది. అందుకే అవుట్ రైట్ సపోర్ట్ కూడా అడ్డదారులు కూడా సపోర్ట్ చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. ఎందుకంటే ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కూడా భారతీయ రాష్ట్ర సమితికి అంటే కేసీఆర్ తో ఉన్న సంబంధాలు, కేటీఆర్ తో సంబంధాల వల్ల అడ్డదారులు కూడా మద్దతు చేసి గెలవని చోట కూడా గెలిపించింది. అంటే ఆ 39 సీట్లు 38 సీట్లు రావడానికి, ఇంత బలం రావడానికి కూడా ఎంఐఎంఏ ప్రధాన పాత్ర పోషించింది. ఇక్కడ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో కానీ ఈవెన్ మనకు గ్రామాల్లో కూడా చేసింది, కానీ అక్కడ అంత ఎత్తు పారలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ అవసరము ఎంఐఎంతో కొంత ఉంటది, ఎంఐఎంకు అధికార పార్టీతో ఎక్కువ ఉంటది. మనం ఒకటి చూస్తున్నాం, ఇప్పుడు కేంద్రంలో కూడా ఘర్షణ వైఖరి ఇక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వము ఏ రోజు కూడా బేడీలు చేసిన సందర్భాలు కానీ, లేకపోతే ఆదాయ పన్ను దాడులు చేసిన సందర్భాలు కానీ ఈ 10 ఏళ్లలో ఉండవు. ఎందుకు ఉండవు అంటే లోపాయకారిగా ఎక్కడ ఉంటుందో తెలియదు. వీళ్ళు చాలా తెలియపరులు. ఇంత వ్యూహాత్మకంగా పాల్గొనేటోళ్ళు చాలా తక్కువ. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సూత్రాన్ని ఎంచుకుంటారు. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడు,
నేను ముస్లిం మైనార్టీల గొంతును వినిపిస్తున్నా పార్లమెంట్ లో, నిజంగా వినిపిస్తారు. అవును. అదేం కాదు, ఇష్యూ బేస్డ్ చాలా హోంవర్క్ చేసి బాగా మాట్లాడతారు. కానీ మాట్లాడిన దాని వెనుక ఇంకోటి ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టి, అక్బరుద్దీన్ ఓవైసీ అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు. ఎన్నికలప్పుడు యాకత్పురా సీటు ఎంబీటీకి వెళ్ళిపోయేది వీళ్ళు సపోర్ట్ చేసి ఉంటే, సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా అవసరం ఉంటుందని, ఎవరి అవసరాలు వాళ్ళే. రాజకీయాలు ఇవన్నీ రాజకీయాలు కావు, కాంప్రమైజ్ పాలిటిక్స్ లో నంబర్ 1 కాబట్టి ఎవరైనా ఊహించేది ఏముందంటే అధికార పార్టీ ఎవరు వస్తే వాళ్ళతోని మా ఘర్షణ వైఖరి ఉండదు. కేవలం ఇష్యూ బేస్డ్ మీద ఆ అసెంబ్లీలో మాట్లాడి ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ కూడా ఉంటది, ఒకటి వైట్ మెయిలింగ్ రాజకీయాలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఒకటి హోంవర్క్ చేయడము, ఆ తర్వాత ఆ ఇష్యూ మీద మాట్లాడము, తర్వాత ప్రభుత్వానికి పూర్తి మద్దతుని ప్రకటించడం, వీళ్ళకి ఒక సంప్రదాయం. అంటే ప్రభుత్వం ఉండదు పడిపోతుందని బీజేపీలా కొందరు బీఆర్ఎస్ల కొందరు మాట్లాడిన మాటలకు ఈయనంటే అదును చూసి మాట్లాడినట్లు అనుకోవచ్చా, లేకపోతే కనుక ప్రభుత్వానికి ఏమన్నా ఎమ్మెల్యేలు పక్కపోతే కనుక నేను మద్దతు ఇస్తాను డైరెక్ట్ చెప్పడమా? నేను మద్దతు ఇస్తాను. మా మద్దతు మీకు ఎప్పుడైనా ఎంఐఎం కోరుకునేది ఏంటంటే ఏ పార్టీ కూడా బలంగా ఉండదు, ఎవరైనా కోరుకుంటారు. కొంత మైనార్టీలో ఉంటేనే మా అవసరం ఉంటది. మా అవసరం ఉంటే ఎటువంటి పనులైనా చేపించుకోవచ్చు. వ్యక్తిగత పనులు కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఒక్కటి మెట్రో విస్తరణ అంటున్నాం. మెట్రోలో వీళ్ళ పాత్ర లేదు వాస్తవానికి. ఈరోజు ఒక డైవర్షన్ లైన్ లో, పొలిటికల్ డైవర్షన్ లైన్ లో ఈ రోజు పాత బస్తీ నుంచి ఈ శంకుస్థాపన చేశారు మన ముఖ్యమంత్రి. అదే ఆ మెట్రో విస్తరణలో ఎంఐఎం పాత్ర లేదు. పెడస్ట్రియన్ ప్రాజెక్ట్ లో ఎంఐఎం పాత్ర ఉండదు. కేవలం ఎంఐఎం పాత్ర ఏంటంటే మనం ముందు అనుకున్నట్టు ముస్లిం మైనార్టీల ప్రయోజనాలు కాపాడుతా అంటారు, కానీ అభివృద్ధి మీద పెద్దగా దృష్టి పెట్టదు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల మీద, వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడుతుంది. ఈ రోజు మెట్రో విస్తరణకు కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పము, లేకపోతే ఆయన వేరే వ్యూహము ఏదో ఒక రకంగా అక్కడ జరిగింది, కానీ అందులో ఎంఐఎం పాత్ర లేదు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మైనార్టీలు పడితే ఇంకా బాగుండు, మైనార్టీలో లేదు ప్రభుత్వం, ఇంకా కొంచెం సంక్షోభం ఉంటే బాగుండు, మేమున్నామని చెప్తారు. అక్కడ అప్పటికి ఓటుకున్నోటి కేసులో కూడా అప్పట్లో మేమే ఆదుకున్నాం, మేమే ప్రభుత్వం అని అప్పట్లో చాలా చక్రం దింపారు. ఓటు నోటు కేసు తర్వాత ఓటు నోటు కేసులో మేమే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ప్రభుత్వాన్ని కాపాడింది మేమే అని చెప్పుకున్నారు. వీళ్ళే చెప్పడం కాదు, ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు. అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను కాపాడడంలో, తమ వ్యక్తిగత లేకపోతే రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడంలో ఎంఐఎంకి మించిన వాళ్ళు ఇప్పుడు నాకు కనపడడం లేదు ఇక్కడ దేశవ్యాప్తంగా. ఇప్పుడు మోడీ వైపు కూడా, మోడీ నుంచి కూడా పెద్దగా వీళ్ళ మీద దాడులు జరిగిన సందర్భాలు లేవు. సంప్రదాయ పరంగా లేకపోతే ఒక మతపరంగా విమర్శలు తప్ప వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చెప్పలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మైనార్టీలో పడుతుంది, గవర్నమెంట్ కూలుతుంది అన్ని ఇప్పుడు తప్పుడు అంచనాలు. కేవలం ఒకటి ఏమనుకుంటున్నారంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఏమైనా తేడాలు వస్తే ఏదైనా జరుగుతుందేమో, ఏదైనా అద్భుతం జరిగితే మేము చేస్తామో అని అంటున్నారు తప్ప అది అర్థమెటిక్ గా గణాంకాల పరంగా గానీ లేకపోతే రాజకీయ పరంగా గానీ ఇప్పట్లో జరగడానికి స్కోప్ ఏం లేదు, ఎక్కడ స్కోప్ లేదు. స్కోప్ ఉండాలని మనం అటువంటి వాళ్ళు కూడా కోరుకోరు. ప్రభుత్వం బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకుందాం దాన్ని కోరుకుంటాం. కాబట్టి ఈ మతలబ్ రాజకీయాల్లో వీళ్ళకు మించిన వారు లేరు. రైట్, థ్యాంక్ యూ. ఇది వాస్తవానికి హైదరాబాద్ బేస్డ్గా ఎంఐఎం రాజకీయాలు ఎట్లా ఉంటాయి, వారి వ్యూహం ఎట్లా ఉంటుంది దానికి బహుశా ఈ మాటలను కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.